SS న్యూస్. నేను మీ శిరీష. టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ స్థాయి మినీ మహానాడు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. స్థానిక జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థాయి మినీ మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో గ్రామ, మండల, జిల్లా స్థాయి నుండి కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉందని, నాయకులకు కార్యకర్తలకు అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయిలో గాని, నియోజకవర్గ స్థాయిలో గాని కార్యక్రమాలు పెట్టి నాయకులు కార్యకర్తల మధ్యలో అనుసంధానం నిరంతరం కొనసాగించాలని మరి యొక్క వేదిక ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. రాబోతున్నటువంటి కాలంలో కార్యకర్తలకి మరింత పెద్దపీట వేస్తూ నాయకులు కూడా మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి నెల ఒక మంచి కార్యక్రమం మీ అందరితో మాట్లాడే విధంగా ఒకటి రూపకల్పన చేసి అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ పాల్గొని మాట్లాడుతూ అన్నా ఎన్టీఆర్ ఏ నినాదంతో పార్టీ స్థాపించారో అందుకు అనుగుణంగానే తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసి సుదీర్ఘ పాలన కొనసాగిస్తున్న నేత నారా చంద్రబాబు నాయుడని, అందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని అహర్నిశలు కష్టపడి ఎన్డీఏ కూటమి సాధించారన్నారు. కేంద్రంలో ఆనాడు మొదటిసారి బీసీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడని, ఇప్పుడు ఆయన వారసుడు దేశంలోని అతి చిన్న వయస్కుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవిని చేపట్టడం శ్రీకాకుళం జిల్లాకే కాకుండా దేశానికే గర్వకారణమని, 6 శాఖలతో మంత్రి పదవికి అచ్చెన్నాయుడు చేపట్టారంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ అన్నారు. అన్నా నందమూరి తారక రామారావు గారు ఏదైతే నినాదం కూడు గుడ్డ నీడ, పేద పొడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. దానికి కొనసాగింపుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని చాటి చెప్పిన మహానుభావుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే బీసీలకు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రముఖ ప్రాముఖ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గౌరవ కీర్తిశేషులు కేంద్రంలో ఆనాడు ఫస్ట్ టైం కేబినెట్ మంత్రిగా ఉత్తరాంధ్ర నుండి మన బీసీ నాయకుడు, మన జాతీయ నాయకుడు అయినటువంటి కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు. ఈ రోజు అదేవిధంగా ఆయన వారసుడు దేశంలో అత్యంత పిన్న వయసు కలిగినటువంటి కేంద్ర మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారికి మళ్లీ ఇచ్చి ఆ తెలుగుదేశం పార్టీ గౌరవించింది. తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి, బీసీల పార్టీ, బీసీలకే పూర్తి అధికారాలు కట్టబెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకు అండగా టీడీపీ ప్రభుత్వం నిలుస్తుందని, ప్రతి కార్యకర్త టీడీపీ కుటుంబ సభ్యులేనని, నేను కూడా కార్యకర్తగానే ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలానికి చెందిన బుడుమూరు నాగరాజు సైబర్ నేరస్తుడిగా పట్టుబడ్డాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వరుపేటకు చెందిన బుడుమూరు నాగరాజు క్రికెట్లో సత్తా చాటుతూ రంజీ ప్లేయర్గా ఎదిగాడు. రంజీ క్రికెట్ గా ఎదగడంతో వెలివెత్తిన స్పాన్సర్స్ పెట్టిన డబ్బులతో విలాసాలకు అలవాటు పడి సైబర్ ఆర్థిక నేరగాడుగా ఎదిగాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల పేర్లు చెప్పి కార్పొరేట్ కంపెనీల నుండి అధిక మొత్తంలో వసూలు చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు, పలుమార్లు అరెస్టు అయ్యాడు. గతంలో కేటీఆర్ పేరు చెప్పి ప్రముఖులకు టోకరా వేశాడు. సీఎం రేవంత్ రెడ్డి పోయండి అంటూ కార్పొరేట్ కంపెనీలకు ఎరవేశాడు. దీనిపై స్పందించిన తెలంగాణ పోలీసులు నిందితుడిని నరసన్నపేటలో అరెస్టు చేశారు. పర్యావరణాన్ని, వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సామాజికవేత్త రాజు అన్నారు. పర్యావరణాన్ని, వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పుట్టపర్తి నుంచి వచ్చిన ఎలక్ట్రికల్ ఇంజనీర్, సామాజికవేత్త రాజు అన్నారు. కోస్టా పంచాయతీలో మహిళా పోలీస్ బమ్మిడి అమ్మోజు నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు తెలుగు భాష ప్రాధాన్యతని వివరించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విమర్శించవద్దన్నారు. మానవతా విలువలు, సేవాభావం చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలని అన్నారు. విద్యార్థులకు మెడిటేషన్, సూర్య నమస్కారాల విశిష్టతను వివరించి సాధన చేయించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రనాయక్ మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడతారని, వారికి నిజమైన సంతోషం పిల్లల ఎదుగుదలలోనే ఉంటుందన్నారు.
చదువులో రాణిస్తూ తల్లిదండ్రులకు గురువులకు పేరు తీసుకురావాలని అన్నారు. చేస్తున్నది చిన్న ఉద్యోగమే అయినా సామాజిక బాధ్యతగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న అమ్మోజీని పలువురు అభినందించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ బమ్మిడి అమ్మోజీ, విద్యార్థుల తల్లిదండ్రులు వారికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ విజయేంద్ర, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 700 మందితో ప్రత్యేక యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల్లోనూ నెల రోజుల పాటు యోగా శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనల మేరకు శుక్రవారం శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, గార మండలాల నుండి ఐసీడీఎస్ సిబ్బంది, చిల్డ్రన్స్ హోమ్స్ కు చెందిన చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం 700 మందికి పైగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ సమన్వయ అధికారి జగదీష్, ఐసీడీఎస్ అధికారి బి శాంతిశ్రీ, నోడల్ అధికారి మణెమ్మ, 2 మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు. యోగా ద్వారా శరీర దృఢత్వం, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందని వారు వివరించారు. ప్రజలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని దాన్ని జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గుండుశంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గారా, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం టౌన్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులను శుక్రవారం అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కారం మార్గం చూపిస్తామని ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వినతులు అందుతున్నాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గుండుశంకర్ తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తున్నామని, గత 10 నెలల్లోనే ప్రజాప్రభుత్వంగా ప్రజల్లో మన్ననలు అందుకున్నామని వివరించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని శంకర్ వివరించారు. ఇల్లు కావాలని పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని, రాష్ట్ర మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఒక ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శుక్రవారం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. వైశాఖ బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎరంశెట్టి భద్రాజీ తెలియజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి సీఎం సహాయ నిధిని ఎమ్మెల్యే గుండుశంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పేదలకు ఆసరా సీఎం సహాయ నిధిని ప్రజారోగ్యమే మాకు ముఖ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన వనరాస సురేష్ రహదారి ప్రమాదంతో అనారోగ్య కారణంగా మంచానికి గత కొంతకాలంగా పరిమితమయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ లివర్ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆర్థిక స్తోమత అడ్డం కాగా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా దీనిపై స్పందించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ సీఎం సహాయ నిధి నుండి 66,900 రూపాయల చెక్కులను బాధితునికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్య సంపదతోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యమని,
శారీరకంగా దృఢంగా ఉంటేనే జీవించగలమన్నారు. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబమంతా అస్తవ్యస్తం అవుతుందని, మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చానని ఇప్పుడు నిలుపుకుంటున్నానన్నారు. వైద్య ఖర్చుల కోసం నా వంతుగా మీకు సీఎం సహాయ నిధి నుంచి 66,900 రూపాయలను మంజూరు చేశానన్నారు. మెరుగైన చికిత్సకు అవసరమైన విధంగా ఖర్చు చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబానికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో వనరాస సురేష్ కుటుంబ సభ్యులు, స్థానికులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మామిడి పండ్లు కృత్రిమంగా ముగ్గిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి హెచ్చరించారు. మామిడి పండ్లను కృత్రిమంగా ముగ్గిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి కె వెంకటరత్నం వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పండ్ల దుకాణాల మీద శుక్రవారం దాడులు నిర్వహించారు. కృత్రిమంగా పండ్లను ముగ్గిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడనని తెలియపరిచి మామిడి పండ్ల శాంపిల్స్ ను తీసుకుని ల్యాబ్ కు పంపించారు. నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజులు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ని మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ ఆఫీసర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఢిల్లీలో రక్షణ మంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉందని, భారతదేశ రక్షణ మరియు ఎయిర్ ఫోర్స్ భవిష్యత్తుకు మూలస్తంభంగా ఆంధ్రప్రదేశ్ ఉద్భవించడానికి సమగ్రమైన రోడ్ మ్యాప్ గురించి మేము చర్చించామని, థీమాటిక్ డిఫెన్స్ హబ్లు మరియు డిఆర్డీఓ లింక్డ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి వ్యూహాత్మకమైన మౌలిక సదుపాయాలు మరియు విధాన ఆవిష్కరణల వరకు ప్రతిపాదనలతో ఆంధ్రప్రదేశ్ ఆత్మ నిర్భర్ భారత్ కు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉందని, అతని ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనకు మరియు పూర్తి మద్దతుకు హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు బృందం పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకి వైఎస్ఆర్ ఎమ్మెల్సీగా నియమించబడిన కుంభ రవిబాబు జిల్లాకి విచ్చేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ పరిశీలకులుగా నియమించబడిన కుంభ రవిబాబు ఎమ్మెల్సీ జిల్లాకి విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు అందరూ కలిసికట్టుగా కలిసిమెలిసి పనిచేయాలన్నారు. కార్యకర్తలకు, అభిమానులకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పింఛను నేటి వరకు దాన్ని ఊచేలేదన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ పరిశీలకులు కుంభ రవిబాబు ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అభివృద్ధి సంక్షేమం ఊచేలేదని, రెడ్ బుక్ రాజ్యమేలుతుందన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన పార్టీ మనదేనని, భవిష్యత్తులో పేదలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, ఎమ్మెల్సీ నత్తు రామారావు, రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షులు సీదిరి అప్పలరాజు, సమన్వయకర్తలు రెడ్డి శాంతి, చింతాడ రవికుమార్, గొర్రెల కిరణ్ కుమార్, పేడాడ తిలక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణ, పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, వివిధ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మరియు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్స్ ని మళ్లీ విధుల్లోకి తీసుకువచ్చిన నేపథ్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని రేషన్ డీలర్స్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ క్యాంపు కార్యాలయం రామయ్య పుట్టుగలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే ఈ సందర్భంగా బెందాల అశోక్ కు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, డీలర్లు అందరూ పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.